ఎక్కడున్న భద్రాచలంలో ఉన్న లైఫ్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఎటు పోతుంది, ఎన్ని దారులు నువ్వు వేసుకున్నవేనా లేదంటే ఎవరన్నా వేస్తుంటే ఆ దారులు వెళ్తారు. హర్షకి మెచ్యూరిటీ లేదనుకోవచ్చా, లేదంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చా? హర్షాన్ని చూసి ఆడపిల్లలు ఏమైనా నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి. మీ అమ్మ వాళ్ళు ఏడికి వెళ్ళినా నీ బిడ్డ ఇట్లంట కదా అట్లనంట కదా అన్నప్పుడు ఒకసారి థింక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక దాంట్లో పడి ప్రాబ్లం బాగా అయింది, బట్ ఇంకో ప్రాబ్లంలో మళ్ళీ స్టార్ట్ అయినవని తెలుసు. నీకున్న ఫ్రెండ్సే ఒకనొక సందర్భంలో నీ గురించి చీప్గా మాట్లాడారు. ఆ వీడియో చూసినప్పుడు నీకేమన్నా? ఒక అమ్మాయి వల్ల వచ్చిందన్న. నువ్వు ఇంకా దిగదారుతున్నావేమో, డౌన్ అవుతున్నావేమో, అంటే డౌన్ ఫాల్. ఎందుకంటే ఒకప్పుడు హర్ష బాగా కనిపించింది, ఈ మధ్య కనుమరుగా అయిపోతుంది. నిన్ను ఎవరైనా దొక్కుతున్నారా, నీకు నువ్వే దొక్కుంటున్నావు. లైఫ్లో నేను పెద్ద తప్పు చేసిన అంటే ఏది? ఫోన్ మాట్లాడుకుంటారని తెలుసు. మా ఇంకా పెట్టాను మళ్ళీ కలిసే అవకాశాలు లేవా? 100% కి నేను 1000% ఇచ్చేసాను. లైఫ్ లాంగ్ ఉంటాడు. నీ దృష్టిలో లవ్ మ్యారేజ్ గ్రేటా, అరేంజ్ మ్యారేజ్ గ్రేటా? అబ్బాయి వాంటెడ్ కానీ పెళ్లి వాంట్ కాదు. నీ వల్ల ఎవరన్నా బాగా హట్ అయిన వాళ్ళు ఎవరన్నారా, నేను సారీ చెప్పాలి వీళ్ళకి అని డీగ్రేడ్ రియలైజ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నవ్వుతున్నావా ఏడుస్తున్నావా అర్థం కావట్లేదు. ఏదైనా చిన్న సందర్భం మాట్లాడదాం అన్నయ్యతో. మీ చెల్లి విషయంలో నువ్వు చాలా బాధపడిన సందర్భం ఏంటి? నేను బాధపడింది అయితే అప్పుడు అట్లా మ్యారేజ్ చేసుకుంది కదా. మళ్ళీ చెల్లి ఇంటికి వచ్చింది కదా బ్రదర్, అంటే మామూలుగా నీకు ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరన్నారే మీ చెల్లి ఇట్లా అని అన్న సందర్భం ఏదన్నా ఉందా? ఏంటంటే ఇక మమ్మీ డాడీని బాధ పెట్టకు ఇంకా ఇప్పటికైనా అని ఇదే చెప్తాను నేనైతే. కానీ నాకు అదొక్కటే. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే కాంట్రవర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్ హర్ష. హర్ష అంటే ఒక బీభత్సం, ఒక భూకంపం. ఓకేనా? అసలు ఈ భూకంపాలు, ఈ తుఫాన్లు ఇవన్నీ అవ్వడానికి అలా చిన్న వయసులోనే చాలా అనుభవించింది. బట్ ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఆమె మాటలు అందాం. చెల్లె నమస్తేరా. హాయ్ అన్న. చాలా రోజుల తర్వాత బతిలాడుకొని ఇచ్చిన ఇంటర్వ్యూ. అట్లేం లేదు, అప్పుడు కొన్ని సిచ్యువేషన్లు ఉండే, అప్పుడు ఎందుకు అని చెప్పి ఇప్పుడైతే ఆల్ ఓకే కాబట్టి ఫోన్ చేసి. ఎందుకు సడన్ అన్నకి ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇస్తాను ఎందుకు అనాలనిపించింది? ఏమో ఇక అంటే కొంచెం నిజం చెప్పాలి, గాడ్స్ ఫేర్గా చెప్పాలంటే నాకు మీరంటే కొంచెం రెస్పెక్ట్. థ్యాంక్ యూ. నిజం అన్న, ఎందుకో తెలియదు అంతే, ఇంకా రెస్పెక్ట్, అందుకే గుర్తొచ్చినావు, నీకు ఇచ్చే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి నీ లైఫ్? ఎక్కడి నుంచి ఎక్కడున్న భద్రాచలంలో ఉన్న లైఫ్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఎటు పోతుంది, ఎన్ని దారులు నువ్వు వేసుకున్నవేనా లేదంటే ఎవరన్నా వేస్తుంటే ఆ దారులు వెళ్తున్నావా? ఎవ్వరు వేసిర్రని ఒకళ్ళని తీయను, ఇంకా అవి వస్తుంటే ఇంకా ఫేస్ చేసుకుంటూ పోయా. ఓకే, హర్షకి అన్న ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మ్యారేజ్ నుంచి అని. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, హర్ష లైఫ్ మ్యారేజ్ ముందు ఎలా ఉండేది? చాలా బిందాస్, అట్లా చిల్ అవుతుండే, ఫ్రెండ్స్ అట్లా అట్లా. ఒప్పుకుంటావా నీ గోతు నువ్వే తోడుకున్నావు అంటే? ఒప్పుకుంటా, పక్కా ఒప్పుకుంటా. నేను తీసుకున్న గోతులో నేనే పడ్డా, లేసా, ఇప్పుడు ఆల్ ఫైన్, చాలా హ్యాపీ. ఓకే, మళ్ళీ వేరే గుంత ఏదో తోడుకున్నట్టు అనిపిస్తుంది? అమ్మో లేదన్నా, ఏంటన్నా లేదు. ఓకే, హర్ష ఫాస్ట్ అంటే ఇక్కడికి హైదరాబాద్ రాకముందు హర్ష ఏం చేసేది? లైక్ ఎట్లా ఉండే, నేను కాలేజ్కి వెళ్తుండే, వస్తుండే, ఇంట్లో ఉంటుండే. ఇంకా ఊర్లో ఎట్లుంటారన్న, సాయంత్రం అవ్వగానే ఫ్రెండ్స్, ఇంటి ముందు వాళ్ళందరూ ఇంటి ముందు, ఇక అట్లా బాస్కెట్బాల్ ఆడడానికి వెళ్తుండే. ఓకే, చాలా మందికి తెలియదు అంటే భద్రాచలం లోకలా లేదంటే భద్రాచలం పక్కన? లేదు, యాక్చువల్లీ నా ఊరోళ్ళు చాలా ఫీల్ అయ్యారు నా ఫ్రెండ్స్, నువ్వు ఎందుకు ఎప్పుడు భద్రాచలం అని చెప్తా, నీ ఊరు ఎక్కడ, నువ్వేం చెప్తావు? అది చాలా మందికి డౌట్ ఉంది. నాది భద్రాచలం అని ఎందుకు చెప్తా అంటే అది అందరికీ తెలుసు కాబట్టి అదని చెప్తే ఓ అక్కడ. ఇప్పుడు నేను అశ్వాపురం అని చెప్పిన అనుకో, ఎక్కడ ఏంటి, ఇక క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వస్తాయి. ఎందుకు శివాపురం చాలా మందికి తెలిసి ఉంటుంది. అశ్వాపురం మనుగూరు దగ్గర భద్రాచలం నుంచి మేబీ ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది.
ఉంటుంది. ఓకే, ఇక్కడ మన ఇదేంది అదేదో దేవుడు ఉంటాడు కదా, ఆ ఏరియా ఆ రూటే కదా, రాముడు సీత ఆ, ఆ రూటే కదా, అక్కడే పర్ణశాల పర్ణశాల ఆ రూట్లోనే కదా. ఓకే, 10th ఏ ఇయర్లో అయిపోయింది మీది? 10th గుర్తులేదు, గుర్తులేదు. నిజంగా గుర్తులేదు ఓకే, నాకు. హర్షకి స్కూల్లో లవ్ స్టోరీలు ఏమైనా ఉండేనా? లవ్ 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 ఏం లవ్ అన్న ఇది, ఆ, ఎవడు కనిపెట్టిండో గాని ఆ. సంకనాకు మునిగి తేలుతున్నారు కదా అలా. సంకనాకుంటున్నారు, ఎవరిది వాళ్ళు మునిగి తేలి కొలాప్స్ చేసుకొని. ఏమో, అందులో హర్ష కూడా ఒకరు అనుకుంటా. ఉన్నా అఫ్ కోర్స్ ఒప్పుకుంటా. కోచ్ అనుకోవచ్చా దాంట్లో? ఒమ్మో లేదన్నా, ఓకే, కోచ్ అని ఏం లేదు. ఇక నేను కూడా ఆడియన్ లాగా. హర్ష స్కూల్ లైఫ్లో లవ్ ఏమైనా ఉండేనా? స్కూల్ లైఫ్ లో అంటే ఇక మేబీ 10th ఇట్లా క్రష్ ఉంటది కదా ఎవరు నీకు క్రష్ ఉండేదా, వాళ్ళకి నీవంటే క్రష్ ఉండేది? వాళ్ళకు ఉండేది. ఇక నేను పట్టించుకునే దాన్ని కాదన్న. నీ క్రష్ ఎవరు? ఓయమ్మనే. నా క్రష్ అంటే స్కూల్లో ఎవరు లేరు. ఇక మాది ఎట్లుంటుండే అంటే అందరూ కలిసి ఉంటుండే. ఇక నాకు ఆ ఫీలింగ్స్, అరే ఫ్రెండ్స్ మాది ఒక బ్యాచ్ ఉంటుండే. ఇక ఫ్రెండ్స్ అంత థాట్ ఉండకపోతుండే మాకు. అరే ఈ పిల్లల్ని లవ్ చేయాలి, వాణ్ణి లవ్ చేయాలి అట్లా ఉండకపోతే. ఇక ఎట్లున్నా మేము కలిసి కూర్చుంటాం, తింటాం, తినిపించుకుంటాం, అట్లా ఉంటుండే. ఇక అట్లా లైఫ్ అట్లా గడిచిపోయింది. ఓకే, ఎస్కేప్ చేసేసినావు మొత్తం. నేను వేసిన క్వశ్చన్ని అట్లా ఇట్లా ఎస్కేప్ చేసేసి ఇట్లా వచ్చేసింది ఇట్లా. లేదన్నా, లేదు. స్కూల్ లైఫ్లో లవ్ లేదు? స్కూల్ లైఫ్ లో అంటే ఎందుకన్నా వద్దు, సరే వద్దు, వద్దు, స్కూల్ లైఫ్ లవ్ వద్దు. వద్దు. అది అసలు అట్రాక్షన్ అన్న, Attraction. అంతే లవ్ అంటారు. దాన్ని లవ్ అని ఎక్కడ పెట్టాలంటే ఒక సటన్ ఏజ్ వచ్చి ఇద్దరికి లవ్ ఉండి కనెక్ట్ అయ్యి దాన్ని లవ్ అంటారు. ఇక అట్రాక్షన్ లవ్ అని లేదు. ఓకే, నీ లైఫ్లో అంటే నీ స్కూల్ లైఫ్లో నీకు బాగా గుర్తుండిపోయే మెమొరీ ఏదన్నా, చిలిపి మెమొరీ ఏదన్నా? నాకు ఒక 2-3 ఉన్నాయన్న. ఏంటంటే అందరూ ఏ ఇంటర్వ్యూలో చెప్పండి చెప్పు. ఎక్కడ అసలు నేను ఎక్కడ చెప్పను కూడా చెప్పలేదు. ఏంటంటే స్కూల్లో రైనీ సీజన్ అప్పుడు అందరు చెప్పులేసుకొని వెళ్ళాలి. నేనేంటంటే సోగ్గా హై హీల్స్ వేసుకొని పోయా. ఆడిటోరియంలో తిన్న తర్వాత మంచిగా చేయి కడుక్కొని వచ్చి రావాలి కదా. ఓహో నీకే ఉన్నాయి చెప్పులు అన్నట్టు మంచి నడుచుకుంటుంటే జారి పడ్డా, అందరూ కదా ఇజ్జత పోయింది. ఇంకొకటి ఏంటంటే మా క్లాస్లో ఇట్లా సాటర్డే లాస్ట్ 2 పీరియడ్స్ CCA ఉంటుండే. ఇంకా మా క్లాస్ అందరు కలిపి కమెండ్ అయ్యి ఏం చేస్తుండే, ఇంకా ఆడుకుంటుండే. బెంచ్ ఉంటుంది కదా, ఒకడేమో బస్ దోలుతున్నారు, ఎక్కండి అని దోలుతుండే. ఇంకొకడేమో బ్యాగ్ పట్టుకొని నేను బస్ ఎక్కడానికి కూరుకుపోతున్నా అంటే అట్లా ఎక్కుతుండే. అదొక్కటి. ఇంకొకటి ఏందని మా మ్యాథ్స్ మేడం కొట్టింది, చెంప మీద ఒక్కటేసింది, క్లిప్ కూడా ఆడపడింది. అది చాలా మర్చిపోను. ఇంకా మేబీ చూడొచ్చేమో మేడం వీడియో. అవునా? ఏమో చూడొచ్చేమో, మేబీ ఐ థింక్ సో అనుకుంటున్నా. నీ ఫేవరెట్ మేడం ఎవరు మీ స్కూల్లో? మేడం కావచ్చు, సార్ కావచ్చు? నాకు పంకజ్ కుమార్ సార్ అంటే ఇష్టం. క్రషా ఇష్టమా? వయమనే లేదన్నా, క్రష్ ఇష్టం. ఏ పరంగా ఇష్టం? ఇష్టం అంటే ఏ విధంగా? సోషల్ బాగా చెప్పేవాడా? బాగా చెప్పాడు, బాగా చూడడానికి అందంగా ఉండేవాడు. పోయేమో కాదన్న, నువ్వు ఆగన్నా ఏమనంటే నువ్వు అక్కడే పోతున్నావు. అట్లా లేదు, అర్థం చేసుకుంటాడు కొంచెం. నేను చదివేదాన్ని, ఓ మరీ బీవచ్చం అని చెప్పను, ఓ మరీ ఇంత అని చెప్పను, చదివేదాన్ని. కానీ మ్యాథ్స్ అంటే నిజం చెప్తున్నా ఇప్పటి వరకు వినింది లేదు, రాదు అసలు, ఎప్పుడు పడుకుంటా. ఓకే, అంటే నేను ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఇంత క్యూట్గా ఉన్నావు కదా, స్కూల్లో ఎవరు లైన్ వేయలేదు, అన్ని స్కిప్ చేసుకొస్తున్నావు. ఇప్పుడు నీ పోలికలు మమ్మీ పోలికలా డాడీ పోలికలా? డాడీ. నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది, నువ్వు బాగుంటావు క్యూట్గా ఉంటావు అని ఇచ్చింది ఎవరు? బెస్ట్ కాంప్లిమెంట్ నీకు గుర్తుండిపోయేది స్టిల్? ఎవరు చెప్పేది అందరికి. నా దాంట్లో నాకు స్పెషల్గా ఇష్టం అంటే స్మైల్, నా కళ్ళు అంటే. ఓకే, అంటే ఇప్పుడు నీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరన్నా టచ్లో ఉన్నారా? ఉన్నారు, అంటే లైక్ ఒక 4. నేను ఎవరితోనే ప్యాచ్ ఎవరు మాట్లాడానన్నా, అందరికి దూరం పెట్టేశా. ఒకటి, ఒక ఆడపిల్లలకు చాలా మెచ్యూరిటీ ఉంటుంది అంటారు. హర్షనే కదా, హర్షకి మెచ్యూరిటీ లేదనుకోవచ్చా?
లేదంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చా? ఓవర్ కాన్ఫిడెంట్ అనేది కాదు, మెచ్యూరిటీ కొన్ని విషయంలో ఉంటుంది, కొన్ని విషయంలో లేదు. ఎందుకంటే నేనేమనుకుంటా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చా, నేనేందంటే అరే నాకే ఒక విషయంలో వెళ్తే ఎవరు నేను ఒకటి చేద్దామని ఒకరికి చెప్తే వాళ్ళకి అది రాంగ్ అనిపిస్తుంది, నాకు అది రైట్ అనిపిస్తుంది. అందుకే నేను చెప్తా కదా నా వేళ నాకు అదే కరెక్ట్ అన్న, నేను ఓవర్గా అట్లా. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది మీరు? అన్న నేను. అన్న మీరు. ఐ థింక్ ఏంటి పొలం ఎంత ఉంది? మాకు అట్లా ఏం లేదు. ఓన్ హౌసా? ఓన్ హౌస్. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ హెవీ వాటర్ ప్లాంట్లో కాంట్రాక్టర్ బేసిక్. కాంట్రాక్టర్. మమ్మీ? మమ్మీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే రియల్ ఎస్టేట్. హైదరాబాదా భద్రాచలమా? ఇక్కడే చేస్తుంది. మమ్మీకి డాడీ కూడా ఇక్కడే ఉంటాడా? లేదు, మమ్మీకి ఏమైనా మీటింగ్స్ ఉంటే ఇప్పుడు అక్కడ ఉంటుంది కదా మీటింగ్స్ బయ్యర్ తీసుకు అట్లా వాళ్ళు. వర్షనే కదా? హర్ష. హర్ష, సారీ ఎట్టడా పోతుంది. హర్షకి నేనేమంటున్నా, నిన్ను చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం ఎంత వాళ్ళది ఉంటుంది ఇంత పెద్ద చేశారంటే, అంటే లోకజ్ఞానం లేకుండా ఇట్లా ముందుకెళ్ళినవా, లేదంటే ఇంట్లో ఒక ఆడపిల్లవి సారీ ఎంతో కొంత డిఫెండింగ్ అని ఉంటుంది. నేను ఏమంటున్నా, మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు అంటే కొంచెం ఎట్లుంటుంది అంటే ఫ్యామిలీకి చాలా బాండింగ్తో ఉంటుంది. మగపిల్లలు అంటే కొంచెం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీతో పెద్ద బాండింగ్ ఉండదు. అంటే హర్షకి ఎందుకు అంత తొందరపాటు అనేది వచ్చింది, అంటే పెళ్లి చేసుకోవాలని కావచ్చు? నిజంగా ఒప్పుకోవాలి అనుకుంటే నా ఫ్యామిలీలో నాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నేను ఇట్లా అయిపోయినా అని తయారైనా అని కూడా అనొచ్చు. తప్పు నీదంటావా మీ పేరెంట్స్ అంటావా? నాదే తప్పు. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని నేను లిమిట్లో ఉంచుకోకుండా ఐ క్రాస్ మై లిమిట్స్. మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే లిమిట్ క్రాస్ అవుతావా, లేదంటే ఫ్యామిలీ చెప్పింది తింటావా? వద్దన్నా, నేను క్రాస్ అవ్వను. చాలా హర్షాన్ని చూసి ఆడపిల్లలు ఏమైనా నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు, ఇంట్లోకే వచ్చి చదువుకోమంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడాలు. నన్ను చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, నన్ను చూసి నేర్చుకోవాలి అన్న నాకు అట్లా ఉండదు. ఎవరికి ఎట్లా అనిపిస్తే వాళ్ళకి అట్లా. ఓకేరా, మ్యారేజ్ అయింది, హైదరాబాద్కి వచ్చినావు, తీసుకొని వెళ్ళిపోయాడు అంటే ఎవరు అట్లా తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళని పెళ్లి చేసుకుంటావు? ఓ అన్న ఎందుకు పోతాను, అక్కడ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఏమైంది అది నాకు తెలుసు కాబట్టి అక్కడ అట్లా. నిన్ను కని పెంచి నీ పేరెంట్స్ కంటే ఎక్కువ నమ్మినావు కదా, అంత నమ్మకం ఎందుకు నమ్మాలనిపించింది? నేను నమ్మలే అసలు అప్పుడు. ఇంకా సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. ప్లీజ్ డోంట్ రిపీట్ అన్న ప్లీజ్. ఓకే డన్. ఇప్పుడు మ్యాక్సిమం ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్, ఇలా చేయకూడదు అన్న నాలెడ్జ్ అనేది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు ఉండే కొంచెము, ఇది చేసి ఇది రైట్, ఇది చేసి ఇది రాంగ్. కాకపోతే అప్పుడు ఎట్లుంటుండే అని ఒకరికి నచ్చాల్సిన అవసరం లేదు, నీకు నువ్వు బిలీవ్ చేసుకో ఫస్ట్ అన్న థాట్ అప్పుడు ఉండేది. ఇప్పటికీ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. అప్పుడు కంటే ఇప్పుడు నా ఒకళ్ళ గురించి నువ్వు ఆలోచించద్దు, నీకేదనిపిస్తుందో బిలీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను ఒకళ్ళు నమ్మాలి, నీకోసం ఒకళ్ళు ఉండాలి అన్నది లేదు. ఇది నీ ఓన్ గా వచ్చిందా, ఎవరైనా ఇలా కాదు ఇలా ఉండాలని నేర్పించారా? యాక్చువల్గా సైలెంట్ గా ఉండే క్యాండిడేట్, ఒకప్పుడు చాలా సైలెంట్, ఏం మాట్లాడాలో ఇలాంటి క్యాండిడేట్ ఇప్పుడు ఓన్ డిసిషన్స్ తీసుకొని ఏదన్నా చేయాలన్నా ఓన్గా వెళ్ళిపోతుందంటే ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? ఒకప్పుడు నేనేం సైలెంట్ లేనన్నా, ఇట్లనే ఉన్నా. కాకపోతే అప్పుడు మీ కోచ్ ఫీల్ అవుతాడు, నీకు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్? ఎవరు లేరు కోచ్. నీకు ఎవరైతే నీకు తెలుసు, నాకు తెలుసు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు లేరు. ఎవరు ఇచ్చిర్రు? హర్ష చాలా ఎవరితో ఏం మాట్లాడాలా ఏం మాట్లాడొద్దు అనేది కొన్ని ఒకనొక టైంలో తెలియదు హర్షకి, కానీ ఇప్పుడు చాలా తెలుసు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడొద్దు, ఎలా రఫ్గా ఉండాలి. చాలా సున్నితంగా ఉండే అమ్మాయి రఫ్గా అవడానికి ఏ కోచ్ ట్రైనింగ్ ఇచ్చింది? ఓ ఇదేమన్నా స్కూలా? నీకు ఇచ్చారా లేదా? ఇవ్వలేదన్న. మా అమ్మని ఎప్పుడు చెప్తుండేది, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో, కొంచెం మారు, నీకంటూ ఒక ఏజ్ వస్తుంది, ఆలోచించు, ఏదన్నా స్టెప్ వేసే ముందు. లైఫ్ అనేది చాలా షార్ట్ పీరియడ్ మనకి టైము. ఇప్పుడు కూడా మళ్ళీ తొందరపడి నీ గోతులో నువ్వు పడకు, చాలా చూసినావు ఈ ఏజ్లో, మళ్ళీ అదే ట్వైస్ నువ్వు రిపీట్ చెయ్యొద్దు అన్నది చెప్తుంది. ఎన్నిసార్లు తన్నులు తిన్నావు? తన్నులు అంటే నిజంగా స్వేర్గా చెప్పాలి అంటే తిన్నా. మా ఒక్కసారి మా అన్నని గలీజ్ మాట తిట్టినందుకు ఫుల్ కొట్టిందన్న మా అమ్మ. అప్పుడు ఎప్పుడు నీకు 6th 5th ఉన్నప్పుడు ఫుల్ కొట్టి. తర్వాత అంటే నేను అంత పెద్ద మ్యారేజ్ అట్లా అయిపోయినా కూడా నా పేరెంట్స్ నా మీద ఎన్నిసార్లు కొడితే కొట్టలేదు వేస్తుండే అప్పుడప్పుడు ఇప్పు పైన నార్మల్గా అప్పుడప్పుడు. కానీ
ఏం లేదు. ఒకటి ఇది చిన్న లైఫ్ అనేది నీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా, మన కెరియర్లో ఏదైతే జరగకూడదో అది నీకు జరిగింది అనుకుంటున్నావు, జరగలేదు అనుకుంటున్నావు? ఆల్మోస్ట్ అన్నీ చూసిన అన్న, Hmm. ఆల్మోస్ట్ అన్నీ చూసిన. ఇంకా చూడండి ఏదైనా మిలిగి ఉంది అంటే ఇంకా నా ఇంటర్వ్యూ ఎవరైతే నా ఫ్యాన్స్ నా చూస్తున్నారో ఇంకా వాళ్ళకే వదిలేసాను, నువ్వు ఇది చూడలేదు అని చెప్పి ఇంకా వాళ్ళకే వదిలేసాను. నా దాంట్లో నా వేలో నేనైతే అన్నీ చూసిన. సటన్ టీనేజ్లో ఏం చూడొద్దు, ఎవరు ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు మనోళ్ళు కాదు, అందులో మన తప్పు కూడా ఉందనుకోవచ్చు. ఉంది. నమ్మి మోసపోయినా అంతే. మీరేం మోసం చేయలేదు? నేనైతే మోసం చేయలేదన్న. నాకు ఇప్పటికి అనిపిస్తుంది నేను కొన్ని ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ పర్సనల్గా ఎవరికన్నా కొన్ని అవుతా ఉంటాయి కదా, నేను ఎవరికేం చేసినా ఎందుకు నాకు ఇట్లా అని చెప్పి అవుతుండే. అంటే కొన్ని వర్డ్స్ నేను బాగా హట్ చేసినాయని విన్నా. అంటే ఒక మనిషిని నువ్వు బాగున్నావని అనకపోయినా పర్లేదు, కానీ ఎగతాళి చేస్తే హట్ అవుతారు. అట్లాంటి సందర్భాలు ఎన్ని ఉంటాయి నీ లైఫ్లో? ఎవరైనా కావచ్చు, నీ ఫ్రెండ్స్, సో కాల్డ్, నీ పర్సనల్గా నువ్వు ఇట్లుంటావు, నువ్వు అట్లుంటావు, నువ్వు చండాలంగా ఉంటావు అంటే పర్సనల్గా అంటే నేను విన్నా. డైరెక్ట్గా చెవులతో నేను లేదా ఎవరన్నా అంటుంటున్నావు? ఎదురుగా అంటుంటే విన్నా, నువ్వు ఇట్లుంటావు అట్లుంటావు అని విన్నా. ఇంకా గుర్తుకొస్తుంటారా? ఓ అమ్మ నీకు దండం అన్నా, నీ ఫ్రెండ్స్ రా, 10th క్లాస్ ఫ్రెండ్స్. నువ్వు మాట మారుస్తున్నావు అన్న. ఓకే, అంటే ఇప్పుడు హర్షకి ఇంత ఎమోషనల్ అయ్యేంత బాధ అనేది పేరెంట్స్ దగ్గరికి వచ్చింది అనాలరా, లేదంటే నువ్వు తీసుకున్న గొంతలో నువ్వు పడ్డప్పుడు ఎమోషనల్ అనేది ఇట్లుంటుంది, ఏడుపు అనేది ఇట్లా? నేను తీసుకున్న మిస్టేక్ వల్లనే ఇక ఎవరు తీసుకున్న గొంతులో వాళ్ళే పడ్డారు కాబట్టి నేనే పడాలి ఆ బాధ అన్నదంతే. ఇంకా పేరెంట్స్ గురించి 1 wordలో నీకు జరిగిన ప్రాబ్లంకు అయినా సరే నిన్ను దగ్గర తీసుకున్నట్టే 1 wordలో ఏమైనా చెప్పాలంటే మమ్మీ డాడీ గురించి ఏం చెప్తావు? నా పేరెంట్స్ అంటేనే ఏడుపు వస్తుంది అన్న. ఇంత ఉండి కూడా వాళ్ళకి ఏం చెయ్యట్లేదు అన్న థాట్. 7 months బ్యాక్ వాళ్ళకంటూ నేను సంపాదించి చూపించిన. ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేనేం చూపించట్లేదు. మా అమ్మ దగ్గరికి నిన్ననే మొన్ననే వెళ్ళొచ్చిన. చాలా రోజుల తర్వాత చూసిన. అమ్మ కొంచెం మీటింగ్ ఉంటే వచ్చింది, ఇక్కడే హాస్టల్లో ఉంచా మమ్మీని. బాధపడింది, నాకు ఇంకా అవ్వలేదు, ఇంకా అమ్మ ముందు ఏడుస్తే వాళ్ళకి తెలియదు, పిచ్చోళ్ళు అనుకుంటారు నువ్వు ఎప్పుడు మా గురించి ఆలోచించవని చెప్పి, కానీ ఎప్పుడు ఆలోచిస్తా అని చెప్పలేను కదన్నా. లాభం ఏమైనా ఆలోచన ఉండేం లాభం, లేకేం లాభం అంటే అన్నీ జారిపోయి. ఇప్పుడు ఒకటి, ఒక మొగోడు ఏది చేసినా కొంతవరకు అని వదిలేస్తారు. ఒక ఆడపిల్లకి సత్యదాకా పేరు ఉంటుంది. నిజమన్నది మాత్రం. అవునా? మీ అమ్మ వాళ్ళు ఏడికి వెళ్ళినా నీ బిడ్డ ఇట్లంట కదా అట్లనంట కదా అన్నప్పుడు ఒకసారి థింక్ చేసుకో. అది నేను ఒకటి నీకు చెప్తున్నా చెల్లె, నీకు చెప్పాను. డాడీ ఇప్పుడు నలుగురిలో తిరుగుతాడు కాబట్టి చాలా ఫేస్ చేసిండు. మా అమ్మ కూడా ఇప్పుడు ఆమె ఎడ్యుకేటెడే కాబట్టి నలుగురిలో 10 మందిలో తిరుగుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాబట్టి ఇంకా 10 మందిలో ఉంటుంది. ఇక అంటారు, ఎవ్వరు అనరన్న, మన వాళ్ళే మనల్ని అంటారు తెలుసా. వాళ్ళది వాళ్ళు ఎందుకు, మనం చేసేది తప్ప వాళ్ళనుడు తప్ప అంటే ఫస్ట్ ఏంటంటే మనం చేసేది ఎంత తప్పో వాళ్ళది ఆలోచించుకోకుండా వాళ్ళది కూడా మిస్టేక్ పెట్టుకొని మనల్ని అడగడం. మనుషులు అనే పదానికి అర్థం ఇదే కదా. మన వెనుకది ఏం చూసుకోకుండా ఎదుటోని మీద బురద చల్లడం అదే కదా. మనుషులంటే అదే కదా. ఎసార్ను మనుషులంటే వాళ్ళ పిల్లలు ఏనన్నా పోని ఏనన్నదామని, ఎదుటోని పిల్లలు ఏం చేస్తున్నారు అదే టార్గెట్ కదా. కానీ మనకు కూడా ఉండాలి కదా. ఇంత తెలిసిన వాళ్ళం ఎంతో కొంత జాగ్రత్త. నా వల్ల నా పేరెంట్స్, ఎందుకంటే రేపు పొద్దున ఏదన్నా వాయిస్ రేజ్ చేయాలన్నా మీ డాడీ రేజ్ చేయలేడు. నాదే సక్కా లేదు, ఏం మాట్లాడాలనుకుంటాడు. మమ్మీ 10 మందిలో తిరుగుతుందని మీరే అంటున్నారు. ఇది నేను నీ క్లాస్ అనట్లేదు, బికాస్ ఇంకా హర్ష ఇంకా రియలైజ్ అయిందా కాలేదా అనేది ఒక ఇంటెన్షన్ అంతే. చాలా రియలైజ్ అయ్యి, అందుకని నేను ఇంకా ఏమంటున్నా అంటే ఇప్పుడు గోతులో పడ్డా మళ్ళీ గోతులో పడాలి అన్న థాట్ అయితే ఏమో నాకు తెలిసింది. మళ్ళీ మెల్లమెల్లగా తోడుతున్నావు టైం ఉన్నప్పుడల్లా. లేదన్న ఇంకో గోతు. ఓకే, ఈ ఒక క్వశ్చన్ అడుగుతా, బాధపడుతుండొచ్చు. ఆల్రెడీ ఒక దాంట్లో పడి ప్రాబ్లం బాగా అయింది, బట్ ఇంకో ప్రాబ్లంలో మళ్ళీ స్టార్ట్ అయినవని తెలిసింది. ఎంతవరకు కరెక్ట్? లేదు, అక్కడ ఏంటి అనేది నాకు తెలుసు.
మీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆ పర్సన్కి తెలుసు, మాతో ట్రావెల్ నేను పర్సనల్గా క్వశ్చన్ వేయట్లేదు, జనరల్ అది ఉంది కాబట్టి దాన్ని నువ్వు క్లారిఫై అవ్వాలి కాబట్టి చెప్పు. హీఈస్ ఒక అండర్స్టాండింగ్ పర్సన్ అన్న. నేను నిజం చెప్తున్నా, ఉన్న మాట చెప్తున్నా. ఉన్నంతసేపు ఇదే చెప్తారు, తర్వాత నేను నమ్మినా అన్న ముందు ఫ్రెండ్సే ఉండే అండర్స్టాండింగ్ చేసుకుంటాడని. ఇట్లాంటిది అయితే మళ్ళీ ఏం రాదు కదా, ఎందుకంటే ఇంటర్వ్యూ ముఖంగా అడుగుతున్నా. మళ్ళీ రేపు పొద్దున ఏదో సందర్భంలో నేను కూర్చోబెడతాను నేను. మళ్ళీ చూడు మరి సంతోష్ అన్న. నేను ఏమంటున్నా అంటే తెలిసి తెలియక ఎవరమైనా తప్పులు చేస్తాం, కానీ తెలిసి కూడా తప్పు చేస్తాం చూడు. ఎందుకంటే మేబీ నీ వయసు ఎంత మాట 22, 24 ఉంటుండొచ్చు. ఏడిపోతున్నావు ఇంకా 30 అన్న. ఓకే, ఐ థింక్ 21, 19. ఓకేనా? ఈ వయసులో నీకు అంత వాంటెడ్ ఏం కాదనుకు నేను నా ఉద్దేశం. ఇంకా మీరు వాంటెడ్ కాదు అని మీ వేలో చెప్తున్నారు, ఎందుకంటే అది మీకు వచ్చిన థాట్ కాబట్టి. కానీ నా వరకు నేను చూసిన వేళ నాకు వాంటెడ్ అని అట్లా ఎప్పుడో అబ్బాయి ఉండాలి హర్షకి. పోయమ్మడి మరి నాకు వాంటెడే మీన్స్ నేను ఏమంటే ఆల్రెడీ ప్రాబ్లం అయింది, బట్ బికాస్ మళ్ళీ దాంట్లో నుంచి వెళ్ళి నేను నాకు ఒక సిచ్యువేషన్ లో హీ వాస్ దేర్ విత్ మీ అని అంతే. ఇంకా ఉన్నాడు ఉంటాడు, అంతకన్నా ఇంకా బెటర్ పర్సన్ ఉంటారు. ఏమో తెలియదన్న. కేరింగ్ ఇంపార్టెంటా హర్షకి? అన్నీ నేను నా లైఫ్లో 2.5 yearsలో నేను నిజం చెప్తున్నా, హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ ఎంతైతే 100%లో 1% ఎంత ఉందో 99% చాలా ఇదైపోయి పర్సనల్గా మీకు తెలుసు కూడా, అంత అయిపోయా. కానీ ఇప్పుడు చాలా హ్యాపీ అన్నా. హ్యాపీ ఉన్నా. మళ్ళీ హ్యాపీగా ఉండడం తట్టుకోలేకపోతున్నావు, మళ్ళీ ఏదో ప్రాబ్లం నువ్వే తెచ్చుకుంటున్నావు అని అంటే కామెంట్ చూసుకుంటున్నావా? నీకేమొస్తున్నాయో చేసుకుంటున్నా. కానీ మీకు చెప్పా నేను, నీకున్న ఫ్రెండ్సే ఒకానొక సందర్భంలో నీ గురించి చీప్గా మాట్లాడారు. ఆ వీడియో చూసినప్పుడు నీకేమనిపించింది? నాకు అర్థం అవ్వలే. నీకు ఎంతో కొంత ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్సే, అంటే తెలిసిన ఫ్రెండ్సే నీ గురించి ఒకానొక సందర్భంలో ఒక ప్రోగ్రాంలో నీ గురించి చీప్గా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా మాట్లాడిరో, వాళ్ళ దగ్గర ఏముండి మాట్లాడిరో నాకు తెలియదు. కానీ నా ముంగట నిజం చెప్తున్నా, నేను ఇప్పుడు బూతు మాట్లాడినా అసలు ఏమన్నా అనుకోండి, నా ముంగట వచ్చి మాట్లాడేంత గుద్దలం నన్ను తిట్టే అంత ఎవ్వరికీ లేదన్న. నేను ఎట్లా అంటే ఏదన్నా ఉంటే ముఖం మీద తిడతా, ముఖం మీద చెప్తా, అది చాలామందికి నచ్చదు. ఇప్పుడు అట్లు వాళ్ళ ఫ్రెండ్సే అంటారు, అరే వద్దురా ఆమె జోలికి ఎందుకు, ముఖం మీద తిట్టేస్తుంది, ముఖం మీద చెప్తారు. ఇప్పుడు అట్లున్న వాళ్ళు నచ్చరు. ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు ఒక పిల్ల ఏమంటారు పబ్లిక్లో ఉండి అట్లా చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అరే రాసుకొని పూసుకొని వానితో వీనితో టైంపాస్లు చేసే మంచోళ్ళు. అరే ఒక 2-3 సిన్సియర్ నార్మల్గా ఫ్రెండ్స్లో సిన్సియర్ ఉండి ఒకరితోనే మాట్లాడి ఒకరితో తిరిగి వాళ్ళని ఏమంటారు తెలుసా, అరే ఆమె ఎవరితో మాట్లాడదురా, ఎక్కడికి రాదు, అది పెద్ద ఇది అని మాట్లాడతారు. ఓకే, నువ్వు ఇప్పుడు సిన్సియర్ అని ఫీల్ అవుతున్నావా? నేను సిన్సియర్ అంటే ఇంకా నా హార్ట్కి తెలుసు అన్నది, నా హార్ట్కి తెలుసు. ఓన్లీ హార్ట్తోనే పని హర్షకి, అంతే. ఎవరితో పని లేదు, లోకంతో పని లేదు. నాకు లోకంతోని అంటే లేదు. ఓకే, నీకు అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ నుంచి ఇక్కడ నుంచి విడిపోయిన తర్వాత నీకు ఇచ్చిన సజెషన్స్ ఏంటి? ఏ ఇంటర్వ్యూలో చెప్పని వాస్తవాలు చెప్పు. ఓకే, నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, నా నోట్లకే వచ్చింది అనుకో, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఇంటర్వ్యూ మొత్తం అని అర్థమైపోతుంది. జెన్యున్గా నువ్వు చాలా ఏ ఇంటర్వ్యూలో చెప్పలే ఈ సబ్జెక్టు, ఓపెన్గా చెప్పు. నాకు ఫ్రెండ్స్ అంటూ ఎక్కువ ఎవ్వరూ లేరు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక పర్సన్ గురించి మాట్లాడినారు కదా, ఆ పర్సన్ కూడా 3 months నుంచి మేము ఇట్లా క్లోజ్ ఉన్నాము. నాకున్న ఫ్రెండ్స్ అంటే నాకు ఇష్టమైన పర్సన్ అక్క, నా అమ్మ తర్వాత అమ్మ, అక్క కజిన్ అని చెప్పను ఇప్పుడు, ఇంకా అమ్మ అంతే. అమ్మ తర్వాత సోనీ, ఇంకా నా ఫ్రెండ్. నేను సోనీ దగ్గరికి వస్తా, షూర్ రండి, తీసుకుపోతా. లైక్ షీ వాజ్ లైక్ ఎట్లా అంటే ఒక సపోర్ట్, చలో ఏం చేస్తావో చెయ్యి, నేను వెనకాల నేను ఉంటా, కిసికో డర్నానై, ఎవరికి భయపడొద్దు, నీకు నచ్చితే చెయ్యి, అది ఏదైనా సరే. కానీ ఒకటి చేస్తున్నామంటే ఆలోచించు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 100 సార్లు ఆలోచించినా దాని గురించి తప్పు లేదు. బికాజ్ ఆఫ్ దిస్ ఇస్ లైఫ్, ఎక్కడ ఎండ్ అయిపోతుందో తెలీదు అని నా గురించి ఏడుస్తుంది అవి. ఇంకా అక్క కూడా నా గురించి చాలా
ఓకే. ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు పక్కకు జరిగిపోయిన తర్వాత చాలామంది వస్తున్నారు పోతున్నారు, ఆ వీడియోలన్నీ పబ్లిక్ అవుతున్నాయి. అట్లాంటి సందర్భం చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడన్నా బాధపడ్డావా? నేను ఎందుకు అంత బాధపడ వామో ఇంకా గోతులో నుంచి బయటపడ్డారా అయ్యా అని చెప్పి ఇంకా సంతోషపడి ఏమంటారు వాటిని? చిందులేస్తున్నావు. ఓకే చిందులేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఒక ఫ్రెండ్ అన్నాను, సోనీ. అంటే ఇంత యాక్టివ్గా హర్ష ఇంత ముందుకెళ్ళడానికి కావచ్చు, ఈ హ్యాపీనెస్ కావచ్చు, ఎందుకు, ఎట్లా కనెక్ట్ అయింది అసలు? ఎట్లా మీ ఫ్రెండ్షిప్ ఏంటి అసలు? ఎట్లా ఒక అమ్మాయి వల్ల వచ్చిందన్న, ఒక అమ్మాయి వల్ల అది నా లైఫ్లోకి వచ్చింది. ఆ పిల్లని ఒకప్పుడు మేము తిట్టినాము, ఇప్పుడు ఆ పిల్ల మాకు పగనే. కానీ ఆ పిల్లకు ఒకసారి థ్యాంక్స్ చెప్తే, ఎందుకంటే అంత మంచి ఫ్రెండ్ని ఇచ్చినందుకు. అది మాకు శత్రు, ఎనిమికి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం, ఎందుకంటే అంత మంచి ఫ్రెండ్ నా లైఫ్లోకి ఇచ్చింది అని. ఓకే. ఒకసారి నీ గురించి నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఫస్ట్ కాల్ చేద్దామా, నీ గురించి ఫాస్ట్గా చెప్పే వాళ్ళకి ఫస్ట్ కాల్ చేద్దామా? మీ ఇష్టం. ఒకటి మీ ఇష్టం. సోనీ కాల్ చేద్దాం. సోనీ ఏమని చేస్తారు? ఏదో ఒకటి చేస్తాను నేను. సరే మీ ఇష్టం. ఒకసారి కాల్ చేయవా? నీ దాంట్లోకి చేయవా? నా దాంట్లో చేసి. అదేంటి భయపడుతుంది, ఏడుస్తుంది ఇది. అంతేనా? నాకేమన్నా అయింది అంటే కిడ్నాప్ చేస్తున్నామని చెప్తా. అది ఆమెకి తిట్టుకోకండి ప్లీజ్. ఆమెకి ఇట్లా ఏమంటారు, నేను మాట్లాడుతూ కిడ్నాప్ చేసినాం, ఏమైనా డబ్బులు దాచిపెట్టిందా? హర్ష నాకు నేను మాట్లాడతా సోనీ, నాకేం అర్థం అవ్వట్లేదు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. హలో హలో, నేను ఎక్కడుంటే నీకెందుకు? నేను ఎక్కడుంటే నీకెందుకు? నీకు ఒకటి చెప్దామని ఫోన్ చేసిన అంతే. చెప్పు, ఏమైంది? నేనంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టమే చాలా. ఎందుకు అట్లా అడుగుతున్నావు? నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. ఏమైనా పిచ్చి లేచిందా? నిజం చెప్తున్నా, నిజంగా చచ్చిపోతా. ఇప్పుడు ఏడుకెళ్ళినావు, ఏడున్నావు, తమాషాలు చేయకు హర్ష. అంతే, నాకు ఎవరు వద్దు. సరే, ఏందెవరొద్దు? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? నాకు ఎవ్వరు వద్దు ప్లీజ్, సరేనా? నాకు వద్దు, ఈ లైఫే నాకు వద్దు. అరే పిచ్చి లేచిందా? ఇప్పుడు ఏమైంది? ఎవరు ఏమన్నారు చెప్పు ఒక మాట. ఎవరు ఏమన్నా అంటేనే చేయాలా? నీకు తెలుసు కదా. ఇప్పుడు సరే, అన్ని గానం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు రీజన్ ఏంటి? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అని అడుగుతున్నా. నాకేది వద్దు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా, నాకేం వద్దు సరేనా? నా ఫోన్ కూడా పిచ్చి లేచిందా? నాకేం పిచ్చి లేవలేదు. మళ్ళా ఏడునో నువ్వు కాము చెప్పు ఫస్ట్. నేను వచ్చా బైక్ తీసుకొని, నా స్కూటీ తీసుకొని. నేను చెప్పా. ఏడునో చెప్పు, తమాషాలు చేయకు. చాలా సేపు అయింది నువ్వు పోయి, ఇక్కడే వస్తా అన్నావు. నాకేం అవసరం లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు ఎవ్వరు వద్దు, ఇంక ఇనఫ్, ఇంకా లైఫ్ వద్దు ఇంకా. అంటే అందరి దాంట్లో నువ్వు నన్ను కూడా కలుపుతున్నావా? నీది నాది బాండింగ్ ఏదో తెలియదా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత సపోర్ట్ చేస్తున్నా నీకు? నువ్వు ఏ తప్పు దారిలో పోతున్నా నేను నీకు సంజాయిస్తున్నా, ఇట్లా కాదర్శ ఇట్లా అని చెప్తున్నా. నువ్వు అంత లైఫ్ ముందు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ పడినావు, ఇప్పుడు నీకు సంజాయిస్తున్నా. నీకు అర్థం అయితే లేదా? ఒక మాట చెప్పు. నువ్వు లేకపోతే నేను ఉంటానా? చెప్పు ఒక మాట. నీకు తెలియదా నేనుంటాను ఉండను? మళ్ళా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పు ఒక మాట. మంచినే పోయినావు కదా, పోయిసి వస్తామా ఇక్కడే అన్నావు. ఎంత టైం 8-12 అవుతుంది. నువ్వు ఇప్పుడు ఏడున్నావు? అసలు తిన్నావా లేదా? ఏడున్నావు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? సీరియస్ చెప్తున్నా సోనీ, ఐ హేట్ యూ. నాకు ఎవ్వరు వద్దు. హర్ష నేను ఏడుస్తా హర్ష, అట్లా చెప్పకు హర్ష. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, అట్లా చెప్పకు. ఏమైంది? నేను ఏమన్నానే? నాకు వద్దు. ఎందుకు వద్దే? పిచ్చిదానా ఏడిపిస్తున్నావు ఎందుకు? నేను ఏం చేసినా? నేనేమైనా తప్పు చేసినానా?
హలో, హలో, ఏంది మా ఈ అమ్మాయి ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర అంతా అల్లరి చేస్తుంది? ఎక్కడుందా అమ్మాయి? పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర. అవునా, మీరెవరు? ఏమా అంతా ఆగమాగం చేస్తుంది, 1/2 అవర్ నుంచి అబ్జర్వేషన్ చేస్తున్న అమ్మాయిని. అవునా, ఇక్కడ లొకేషన్ పెడితే నేను వస్తాను కదా. ఎక్కడుందా? ఎగ్జాక్ట్లీ మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ షాపింగ్ మాల్ అది ఉంది కదా, దాని పక్కనే. అప్పటి నుంచి అమ్మాయిని అబ్జర్వేషన్ చేస్తున్నాను నేను, కొంచెం ఆగమాగం ఉందని. అవునా, అసలు మీరు ఏమవుతారు actually అమ్మాయికి? ఏమైంది? ఒక్కదాన్ని ఉందా లేదంటే ఎవరైనా ఉన్నారా తనతో పాటు? ఎవరో ఒక అబ్బాయి వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అవునా, నేను ఒక 1/2 అవర్ నుంచి చూస్తున్నా, నేను ఆ అమ్మాయిని అబ్జర్వేషన్ చేస్తున్నా. మీరేమవుతారు అమ్మాయికి? నేను ఫ్రెండ్ అయితా, బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మరి మీరు చెప్పొచ్చు కదండి ఏం ఫ్రెండ్షిప్ మీది. నాకు తెలియదు రియల్ గా. తను ఏమన్నదంటే ఇక్కడే పోతున్నా అని చెప్పి చాలా సేపు అయింది తను పోయి. ఆమె 1.5 అవర్ అవుతుంది ఇక్కడ నిలబడి. అవునా, నాకు తెలియదు. నేను ఆమెకు అప్పుడు 5:30కి అరౌండ్ కాల్ చేసా, ఇక్కడ ఉన్నా వస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఎక్కడ ఉంది నాకు లొకేషన్ పెడతారా ప్లీజ్? ఎగ్జాక్ట్లీ పంజాగుట్ట మెట్రో స్టేషన్. ఆమె ఆగుతుందో లేదో కూడా. ఇంకోటి, ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి అండి ఇది? మాదా ఫ్రెండ్షిప్ ఇప్పటి నుంచే లైక్ ఒక 6-7 months 8 months అంతే. కానీ క్లోజ్ అవ్వడం అంటే ఒక చాలా ఒక 3-4 months అండర్స్టాండింగ్. నీ వల్లనే అంట కదా వాళ్ళు విడిపోయింది, అదే చెప్తుంది. అయ్యా, ఎవరు చెప్తుంది? ఎవరితోనో అబ్బాయితో చెప్తుంటే విన్నా నేను, పక్కనే నిలబడ్డా ఫోన్ మాట్లాడే ట్యాకింగ్ చేసి. లేదండి, ఏదో మీదికి ఇట్లా నా హార్ట్ అది ఇదని ఏడుస్తావంట కదా నువ్వు. ఏమని? ఉట్టిగా దూరం పెడితే యాక్టింగ్ చేస్తుంది మీదికి ఏడ్చినట్టు, కానీ నాకు వెనక నుంచి తోడు. ఏం లేదు, ఆమె తప్పుగా అండర్స్టాండ్ చేసుకుంటుందేమో. నాకేం లేదు. అన్నా ఎందుకన్నా అన్ని పెడతావు పుల్లలే. సారీ మా, ఇంటర్వ్యూలో ఉంది. అవునా, ఇక్కడ ఈ పంజాగుట్ట దగ్గర. ఓకే ఓకే. ఏంటి హర్షక్ మీకు ఈ బాండింగ్ కావచ్చు, మీరిద్దరు బద్ధ శత్రువులు అని విన్నా నేను. ఏమైనా కాదు, ఇంకో అర్థం కాలేదు. మీ ఎందుకు అమ్మాయి మీద అంత కేర్ చూపించడానికి కావచ్చు, ఎక్కడ కనెక్ట్ అయింది మీకు? ఎందుకంటే అన్న, ఇంత చిన్న లైఫ్ లా ఇంకా చాలా ఫేస్ చేస్తుంది కదా. ఇంకా మీకు కూడా తెలుసు ముందు ఏమైంది ఏంది అని. ఇంకా ఆమె తెలియక అన్ని చేసింది. ఇప్పుడు ఆమెకి ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు అంటే ఎవరు తెలియదు తనకు. నేను ఇంకొక అక్క ఉంటది, అక్క, అంతే, ఇద్దరమే తెలుసు. మళ్ళీ మీకు అనిపిస్తుందా మళ్ళీ గోతులో పడుతుందేమో అని? లేదు లేదు, నేను పడనియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనున్నా కదా, నేను పడనియా. మరి నాకెందుకు ఇట్లా తప్పుడు సమాచారం వచ్చింది, మళ్ళీ గోతు తోడుకుంటుంది మెల్లమెల్లగాని? లేదు లేదు, ఇక చెప్పేవాళ్ళు చాలా చెప్తారన్నా. చెప్పేవాళ్ళు చాలా. హర్ష గురించి ఒక నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తావు? నీకు నచ్చంది? నచ్చందా? నచ్చందంటే ఏముంది, కోపం జల్లొస్తుంది తనకు, ఇంకేం లేదు. కోపం లేదంటే అది చేసేస్తుంది, అదే నచ్చింది. ఇంకా కోపం ఉన్నప్పుడు ఏది చేస్తుంది అంటే దానికే తెలియదు. బాగా ఇష్టమైన మూమెంట్ ఏంది ఆమెతోని, అంటే మీకు బాగా నచ్చేది? ఇష్టమైన మూమెంట్ లైక్ ఎలా అంటే అర్థం కాలే. అంటే ఆమెలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? నచ్చే క్వాలిటీయా? అంతా ఓకేనే, నాకు ఆమె ఇష్టం అంతే. ఆమె అంటే చాలా ఇష్టం. ఈమె కోసం ఎన్నిసార్లు ఏడ్చుంటావు? మేబీ చాలా సార్ అన్న. ఇప్పుడు ఆమె అలా చెప్పంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఏంది ఇప్పుడు అట్లా అనలేదు, ఈ సడన్ గా ఏంది ఇట్లా అంటుంది అని చెప్పి ఇంకా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా హర్ష లైఫ్ లో నీకు ఈ తప్పు చేయకపోతే బాగుండు అనిపించిన సబ్జెక్ట్ ఏదైనా ఉందా? ఈ తప్పు చేయకపోతే బాగుండు అంటే అదే, ముందు ఇట్లా తొందరగా మ్యారేజ్ చేసుకుంది. ఇంకా ఒకవేళ అది చేయకపోతే ఇప్పటికి చాలా అంటే సక్సెస్ అంటే పైకి వెళ్తుండే. అఫ్ కోర్స్ అన్నాను, నీకు కూడా తెలుసు లైఫ్ లో ఎవరో ఒకరు అది చేస్తారు, తప్పు చేస్తారు. ఇంకా ఆమె కూడా ఇట్లా తప్పు చేసింది. ఇంకా పర్లేదు, ఇప్పుడు ఓకే. ముందు ఏదైంది అయింది, పర్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా మంచిగా ఉంటది, ఇంకా సక్సెస్ అవుతుంది, ఇంకా బెటర్ ఉంది. ఇప్పుడు ఒకటి మీ ఎవ్వరికి తెలియకుండా ఓన్లీ మీకే తెలిసిన అంటే ఉంటది కదా ఒక విషయం, ఒక్క విషయం ఎవ్వరికి తెలియని విషయం, మీ ఇద్దరి మధ్యలో ఉన్న విషయం, ఒక్క విషయం షేర్ చేయాలంటే ఏం షేర్ చేస్తావు హర్ష గురించి? ఏం షేర్ చేయాలంటే తనకు తెలుసు, తనకు కూడా అడగండి. అడుగుతాను. ఎవ్వరికి తెలియని విషయము ఈ ఓన్లీ ఈ ఇంటర్వ్యూలోనే బయట పెట్టాలి.
ఈ ఇంటర్వ్యూలో బయట అంటే ఆ, ఆమెకి అడగండి, ఆమె చెప్పినా ఓకే. ఆమె చెప్పింది ఆల్రెడీ మీ గురించి, మీరు చెప్తే అది ఇది సింక్ అవుతుందా లేదా చెప్తా. నువ్వు చెప్పు. ఒకసారి ఆమెకి ఇస్తే నేను చెప్తా. ఆమె స్పీకర్ పెట్టే ఉంది. నేనేమంటున్నా, మీ ఒకటి చెప్పింది ఆమె, ఆ చెప్పింది వాస్తవం, మీరు చెప్తే దాన్ని బట్టి వాస్తవం కదా నేను డిసైడ్ అవుతా, అబద్ధం చెప్తుందా ఇంటర్వ్యూలో నిజం చెప్తుందా అని. అంటే ఇంకా నేను ఏం చెప్పలేనా, మీరు చెప్తే చెప్తా. నేను ఎందుకంటే ప్రామిస్ చేసి చాలా ఉన్నాయా, ఏది చెప్పాలో కూడా అర్థమైతలేదు కదా. చాలా అంటే చాలా కాదు, కొన్ని కొన్ని ఉంటాయి ఇంపార్టెన్స్. లైక్ అంటే చాలా పెట్టుకుంటా, మన మైండ్ లో అంత కాదు, కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయి తనకు. ఓపెన్ గా ఒక విషయం చెప్పు, హర్ష డ్రింక్ చేస్తుందా స్మోక్ చేస్తుందా? స్మోక్ అయితే చేయదు, డ్రింక్ అంటే ఓన్లీ బ్రీజర్ అంతే. నమ్మిన ఓకే. ఇంకేదైనా చెప్పాలంటే నేనేదో చేసి. ఓకే హర్ష, ఇంకోటి ఇది జెన్యున్ గా చెప్పండి సిస్టర్, హర్ష మళ్ళీ రిలేషన్ లో ఉందని బయట టాక్, ఒక అబ్బాయితో అంటే ఇన్స్టాల్ వీడియోస్ చూస్తున్నారు అదేనా? లైక్ ఏదైనా కావచ్చు, మేబీ నేను డిక్లరేషన్ ఇవ్వలేను ఇది అదే. అంటే ఫ్రెండ్షిప్, ఇప్పుడు వీడియోస్ చూస్తే నో ఫ్రెండ్షిప్, ఓన్లీ లవ్ లో హర్ష ఉందా లేదా? లేదు. సీరియస్ గా లేదు. మేబీ మీరు అబద్ధం ఆడితే మళ్ళీ నేను ఇంటర్వ్యూలో మిమ్మల్ని కూడా కూర్చోబెట్టచ్చు. ఓకే బట్ లేదు ప్రెసెంట్ అయితే. లేదు మీరు బట్ అన్నారంటే ఆ బట్టలు చాలా ఉంటాయి. లేదన్నా, నిజం చెప్పు. నిజంగా లేదు. హర్ష మీద ఒట్టేది చెప్పు. లేదు నువ్వు కట్ చేస్తే అబద్ధం అన్నట్టే. ప్రోమోలో దీన్ని లేపి కూర్చోబెడతాం చూడు, మరి నిజం చెప్పు. నీకేదైనా ఇబ్బంది అయితే నేను కట్ చేస్తా. ఉందా లేదా రిలేషన్ లా? లేదన్నా. నీ అబద్ధం ఎంత ప్రేమతో అబద్ధం ఆడుతున్నావు తెలుసా నువ్వు. ఆమె ఆల్రెడీ ఉన్నదన్నా, ఉన్నాడు ఆల్రెడీ, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని ఆమె చెప్తుంది. అట్లా అంటే నేను క్లియర్ గా కూర్చోబెట్టి మాట్లాడాల్సి వస్తుంది, ఇంకా నాకు తెలియదు ఈ మాట అయితే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హీరో ఏ హీరోయిన్? విక్రమ్, ధ్రువ్ విక్రమ్ వాళ్ళ కొడుకు. ఓకే అవును. నా క్రష్ అన్న, కలవాలన్న ఒకసారి. క్రష్ చాలా ఇష్టం అన్న. ఓకే హర్ష, లైఫ్ లో ఇంకా ముందు ఏం చేయబోతున్నావు, ఏంటి నీ ప్లానింగ్స్ ఏంటి? ఇప్పుడు అంటే ఏం లేదన్న, ప్రెసెంట్ ఒకప్పుడు ఉండే ఇట్లా వెళ్ళాలి ఈ వేలో. మొన్నటి వరకు ఏముండే అంటే ఒక బిజినెస్ పెట్టుకోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, పేరెంట్స్ కంటే ఏదో ఒకటి చూపించాలి. ఇప్పుడు ఈ తప్పు చేసా, ఈ తప్పు పోవాలి అంటే నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలి. అయితే ఆటోమేటిక్గా అరే ఆ పిల్ల తప్పు చేసినా ఆ పిల్ల కాళ్ళ మీద ఆ పిల్ల నిలబడుతుంది అన్న థాట్లో పాజిటివ్ వస్తా అన్నవే ఉండేది. ఇప్పుడు ఇంకా నేను ఎందుకో తెలియదు, చాలా వీక్ అయిపోతున్నా, ఎందుకో తెలియట్లేదు. ఏమేమో పిచ్చి థాట్స్ అట్లా, ఏందో తెలియదు. ఇక నన్ని రోజులు చూడాలి లైఫ్, ఇక గో విత్ ఫ్లోలో వెళ్ళిపోవాలి అన్న. వచ్చే అవకాశాలను చేతులారా తలదన్నుకుంటున్నావు అంటే ఏమంటావు? ఆఫ్ కోర్స్ ఒప్పుకుంటా. మెమొరీ అంటే మైండ్ అనేది ఇంకెక్కడైనా డైవర్ట్ అవుతుందా, లేదంటే మేబీ ఇంకా డిసప్పాయింట్లు ఉన్నావా, లేదంటే ఎక్కువ ఓవర్గా థింక్ చేసి ఏం చేయలేకపోతున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చాలా ఆఫర్స్ వచ్చాయన్న నాకు. మూవీలో కూడా వచ్చింది, 2 మూవీస్లో వచ్చాయి. రాయలసీమలో షూటింగ్ ఉంది. అంతవరకు ఉన్న నేను ఎందుకు ఆగిపోయినా, స్టిల్ ఇప్పటికీ మా అమ్మ మీద ఎందుకు ఆగిపోయినా అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఆపుతున్నది, నేను ఏం ఆలోచిస్తున్నా, ఏంటి అసలు ఇదంతా పక్కకు పెడితే అసలు నా లైఫ్ ఏంటి, నేను ఏం చేస్తున్నా నాకన్నా అర్థం అవుతుందా అన్న. ఎలోన్గా కూర్చోవడం అలవాటు అన్న. నాకు అర్థమైంది. ఎలోన్గా కూర్చొని ఒక్కదాన్నే ఓవర్గా థింక్ చేస్తా. నేను దీంతో ఎంత టైం స్పెండ్ చేస్తానో అంతకంటే అంత నాకు కొంచెం బయటకు వెళ్తే నేను ఎలోన్గా ఉండి ఏమేమో ఆలోచిస్తా, ఏడుస్తా, నాకు నేనే ఇప్పుడు ఎక్కువ మందితో నుండి అదొకటి షూటింగ్ చేసుకుంటే నేను ఏమంటుంటే, నువ్వు ఇంకా దిగదారుతున్నావేమో, డౌన్ అవుతున్నావేమో, అంటే డౌన్ఫాల్. ఎందుకంటే ఒకప్పుడు హర్ష బాగా కనిపించేది, ఈ మధ్య కనుమరుగు అయిపోతుంది. నిన్ను ఎవరైనా దొక్కుతున్నారా, నీకు నువ్వే దొక్కుంటున్నావా? నన్ను ఎవరు తొక్కరన్న, నేను ఎందుకంటే ఎవరికి ఏం పాపం చేయలే. నేను
ఎవరికి ఏం పుణ్యం కూడా చేయలేదు. నేను Hmm. ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరు రారు. మరి నా వెనకాల ఏం మాట్లాడుకుంటారో అది నాకు తెలియదు, కానీ నా వరకైతే నేనైతే ఏది వినలే అన్న. నేను ఇట్లా అని చెప్పి ఏమి వినలే. ఇక నా ఫాల్టే అని నా మీదనే వేసుకుంటా. నాదే. మంచి అవకాశాలు అంటే నేనేమంటా, దేవుడు అనేటోడు బిర్యానీ కావాలి నీకు నచ్చింది పెట్టడు, వచ్చిందాన్ని బిర్యానీలా ఫీల్ అయ్యి తినాలా. అవును. చేతులారా చెడగొట్టుకుంటున్నావు అని నేనంట. అవునన్నా, ఒప్పుకుంటున్నా. అదే చెప్పిన కదా, ఎందుకు ఇట్లా అయిపోతున్నాను స్టిల్ ఇప్పటికీ. నేను ఏమనుకుంటున్నా అంటే, నీకు డిసిషన్ తీసుకునేంత టాలెంట్ ఉంది, బట్ నీ సజెషన్ అంటే డిఫెండింగ్ వేరే వాళ్ళ మీద అయినప్పుడు డిసిషన్ అనేది నీ డిసిషన్ కూడా రాంగ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, అంటే నా లైఫ్లో ఏడుపు మూమెంట్ ఉంది, నేను ఏడుపు స్టైల్. నువ్వు ఒక యాక్టర్, ఒక యాక్టర్ అనేది అన్నీ చేసినప్పుడే యాక్టర్ అవుతావు. అవును. దాన్ని పర్సనల్ లైఫ్కు తూడ్చుకొని పర్సనల్ లైఫ్లకు థింక్ చేసుకొని వచ్చిన అవకాశాలు అనేది, అంటే ఏ అవకాశం ఎట్లా మనకు అవును. హైలైట్ ఎట్లా అవుతుంది అనేది turn తెలియదు. అవుతుందో తెలీదు లైఫ్. తెలీదు. ఎందుకంటే ఒకరు మన ముఖం మీద కొట్టినట్టు చేసినప్పుడు ముఖం మీద కొట్టాలని నేను చెప్పను. మేబీ మన వేళ మనం వెళ్ళాలి, వెళ్ళకుండా మనం అక్కడే కూర్చొని పోయినామంటే మనకు చేతనయ్యట్లేదు, లేదంటే ఈరోజు హర్ష ఇక్కడ ఉందంటే ఇంకెవరో కారణం, వాళ్ళు లేకుంటే ఈరోజు లైఫ్ ఖరాబ్ అయిపోయింది అని అనుకునే వాళ్ళు కూడా అనుకుంటారు కదా. అవును. అన్నీ తెలిసే ఇట్లా చేస్తుంది హర్ష అనుకోవచ్చా? ఏమో అన్న, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా ఉమ్. అర్థం అవ్వట్లేదు. లైఫ్లో నేను పెద్ద తప్పు చేసిన అంటే ఏది? పెళ్ళి పెళ్ళి. అంతే. ఇప్పుడు డైవర్స్ అయిపోయినాయా మొత్తం? అయిపోయినాయి. క్లోజ్, ఎవరితోనే ఎవరికి సంబంధం లేదు, ఏది లేదు. ఫోన్ మాట్లాడుకుంటారు అని తెలుసు. ఓ అమ్మ, ఇంకా పెట్టానా నువ్వు ఏంటన్నా? మేబీ నాకు తెలిసింది నేను అడుగుతా ఒక యాంకర్గా. మేబీ లేదన్నా. చాట్ చేసుకుంటున్నారు వామ్మో, ఇన్స్టాలా. లేదు. ఇన్స్టాలో బ్లాగ్, ప్రతి దాంట్లో బ్లాగ్ ఉంటుంది. లేదు, మాట్లాడు. ఏం లేదు. మళ్ళీ కలిసే అవకాశాలు లేవా? లేదన్న. 100%కి 100%కి నేను 1000% ఇచ్చేసా కలవము. ఓకే. నెక్స్ట్ ఎవరన్నా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నాకంటూ అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఏమీ ఆశలు లేవన్నా. మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ గోతులో దోచినా పర్లేదు. వామో, అట్లా కాదన్నా. నా పేరెంట్స్కి ఏంటంటే నన్ను అర్థం చేసుకొని నన్ను మంచిగా, నేనున్నన్ని రోజులు నన్ను లవ్ మ్యారేజా నెక్స్ట్ అరేంజ్ మ్యారేజా? ఏమో ఎప్పుడు ఎట్లా తెలియదు. ఏదో తప్పు చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఒక డిసిషన్ ఉండదు ఏ మనిషికైనా సరే. అవును, అది కరెక్టే. ఒకసారి తప్పు చేసినాం, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వద్దు అని ఉంది నాకు. ఏమవుతుందో నీ దృష్టిలో ఎట్లా రాసిందో నీ దృష్టిలో లవ్ మ్యారేజ్ గ్రేటా అరేంజ్ మ్యారేజ్ గ్రేటా? అసలు పెళ్ళే వేస్ట్ అనిపిస్తుంది. కానీ అబ్బాయి అయితే ఉండాలి పక్కన. ఓ అన్నా, అట్లా కాదన్నా. అబ్బాయి వాంటెడ్ కానీ పెళ్లి వాంట్ కాదు. పెళ్ళి వాంటెడే, సటన్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత పెళ్ళి వాంటెడ్. అప్పటిదాకా అబ్బాయిలు కావాలి. వాయ్, ఏంటన్నా నన్ను ఇట్లా చేస్తున్నావు నువ్వు? కాదు, అట్లా ఏం లేదు. అర్థం చేసుకో. మీ అన్న ఏది అన్న, మీ అన్న కావచ్చు, మీ మమ్మీ కావచ్చు, మీ డాడీ కావచ్చు, లాస్ట్ టైం నేను ఎప్పుడు కొట్టారు? అన్న ఎప్పుడు నా మీద చేయి చేసుకోలేదు. అందుకే ఇట్లా తయారైనావు అంటే? వాడి భయం కూడా ఉండాలి అన్న. భయం వాడిది లేదు. ఉండే, ఒకప్పుడు ఉంటుండే, అమ్మో అన్నగా తెలిసి ఇట్లా ఉంటుండే అని. నాన్న లాస్ట్ టైం నన్ను ఎప్పుడు కొట్టిండంటే 6 months బ్యాక్ అట్లా కొట్టిన. తెలిసి తెలియక ఒక మాట అనేసిండు. స్టిల్ ఇప్పటికీ బాధ అనిపిస్తుంది ఆ మాటకి. నేను చాలా సెన్సిటివ్ అన్న, నాకు ఏదన్నా హార్ట్కి టచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, సెన్సిటివ్ ఉంటుంది. ఇట్లా వచ్చేస్తే నాకు. ఒక్కసారి డాడీ ఏమంటే అంత హర్ట్ అయినావు, ఏదో మాట అన్నాడు, నీ తప్పు లేకుండా అయితే ఒక పేరెంట్ ఎవరైనా సరే వాళ్ళు ఎంత హర్ట్ అయి ఉండొచ్చు, నిన్న ఆ మాట అనడానికి ఎంత ఫ్రస్ట్రేషన్కి గురి అయి ఉండొచ్చు. అంటే నేను ఇట్లా ఇది తీయొచ్చో చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలీదు. ఇప్పుడు ఎవరి లైఫ్లో ఒక ప్రతి గడప గడపకి ఒక తప్పు ఉంటుంది, ప్రతి ఇంటికి తెలిసి తెలియక ఉంటుంది. నా దాంట్లో అది నేను తెలిసి చేసినో తెలియక చేసినా అయిపోయింది, వదిలేసుకున్నా, వెళ్ళినా. మరి మా నాన్నకి ఏమనిపించిందో ఒక మాట అన్నాడు, ఇంకెన్ని రోజులు ఉంటావు ఇంటి మీద, ఏమనుకుంటారు అని చెప్పి. నాకు ఆ మాట అంటే మీ డాడీకి మీరు గొడవ పడిగా విడిపోయారని తెలియక అన్నాడా మాట? తెలుసు, హీనో ఎవ్రీథింగ్, ఆయనకు అన్నీ తెలుసు. కొట్లాట అయ్యే నేను వెళ్ళిపోయి 7 months ఇంట్లో ఉన్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి 3 months అవుతుంది. ఫ్యామిలీతో ఇప్పుడు బాండింగ్ ఉందా? చాలా ఉంది. ఎన్ని రోజులు ఉంటావు ఇంకా ఇంట్లో?
అప్పుడు 6 మంత్స్ బ్యాక్ అన్నాడు మా నాన్న. ఆ- అసలు ఏ అనే సిచ్యువే టోన్ విధానం అంటే వెళ్ళిపో అతని దగ్గరికి, మా ఇంట్లో ఎందుకు కొన్ని రోజులు ఉంటావు అన్నట్టు అన్నాడా? అట్లా లేదు. ఆ, మా మమ్మీ లేదు అప్పుడు. మా డాడీ ఎందుకు మా అన్న కూడా, మా అన్న ఉన్నాడు, మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఏమని నేను ఫోన్ మాట్లాడుతున్నా, కొట్లాటలు అవుతున్నాయి అప్పటికి. 6 మంత్స్ బ్యాక్ అయితేనే ఉన్నాయి కొట్లాటలు. ఉమ్, అయితే ఇంకెన్ని రోజులు ఉంటావు ఇంటి మీద, నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి మాట అనగానే నాకేం అర్థం అవ్వలే. నేనేం పాపం చేసిన, తెలిసి తెలియక చేసిన. ఇప్పుడు తెలుసుకున్నా. నువ్వు చేసింది సరిదిద్దుకుంటున్నావే, నేను చేసింది తప్పే అనేది మాత్రం అనుకోవట్లేదే. నేను అదే చెప్తున్నా కదన్నా, నేను చేసిన తప్పు దాంట్లో నీకు ఏం అర్థమైంది? మీరు డాడీ అట్లా అన్నప్పుడు నీకు ఏం అర్థమైంది? ఏం అర్థమైందంటే, నేను నెగిటివ్ ఆలోచించిన పాజిటివ్ ఆలోచించిన నాకు తెలియదు, కానీ నా హార్ట్కి చాలా టచ్ అయింది. చాలా ఇదైపోయా, అమ్మో మా డాడీ ఇట్లా అంటుండు, నేనేం చేసిన ఇంట్లో అన్నీ ఇస్తున్నా కదా, వీళ్ళకి కూడా నేనంటే ఇట్లా అన్న థాట్, నేను సడన్ డెసిజన్ తీసుకుంటా అన్న. అట్లా అనిపిస్తా చేసేయాలి ఇట్లా అని, వెళ్ళిపోతా నేను ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు అన్న థాట్ వెళ్ళిపోయి ఒక్కదానే కూర్చొని చాలా బాధపడ్డా. మమ్మీకి చెప్పినావు ఈ మాట? మమ్మీకి చెప్పినావు? మమ్మీకి చెప్పిన. ఏమన్నది మా అమ్మ అర్థం చేసుకుంటుంది. ఆయన అంతే వదిలేసి అట్లే మాట్లాడతాడు, నువ్వేం పట్టించుకోకు అని చెప్పి. ఓకే. నీ వల్ల ఎవరన్నా బాగా హట్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను సారీ చెప్పాలి వీళ్ళకి అని డీగ్రేడ్ రియలైజ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నవ్వుతున్నావా ఏడుస్తున్నావా అర్థం కావట్లేదు. రెండు పేరెంట్స్, పేరెంట్స్. నాన్న. ఏదన్నా బాగా చెప్పాలి వీళ్ళతో షేర్ చేసుకోవాలన్న మూమెంట్ ఏదైనా ఉందా? స్టిల్ నో చెప్పలేక సందర్భం రాక? చెప్పుకోలేను. నాకు వాళ్ళు అంటేనే ఒక ఎమోషన్ అన్న. వాళ్ళ గురించి చెప్పలేను ఎవరికి. నాకు వాళ్ళు అంటే, మా అమ్మ అంటే ఎందుకు, మా అన్న అంటే చాలా ఇష్టం నాకు. వాడికి ఎంత సిచ్యువేషన్ వచ్చినా బాధపడలే, కానీ నా కోసం ఏడ్చి అంత నేను ఎప్పుడు పుట్టి ఉంటుంది కదా ఫ్రెండ్షిప్లా, అరే ఈ చెల్లి ఇట్లాంటిది అన్నప్పుడు అన్న తలకాయ అట్లా కాదు, అట్లా సిచ్యువేషన్ అయ్యేటప్పుడు నన్ను కొట్టేటప్పుడు నాతో అన్నాడు, నువ్వు లేకపోతే నేను బతకలేను చెల్లా అని చెప్పి. పిచ్చోడిని అయిపోయి రోడ్లు పట్టుకొని తిరుగుతా. ఆ మాట ఇక్కడ ఇప్పుడు కాల్ దాంతో మాట్లాడేటప్పుడు వాడే కాల్ చేస్తున్నాడు నాకు. ఏదైనా చిన్న సందర్భం మాట్లాడదాం అన్నయ్యతోని? బాగుంటుందేమో, అంటే ఏదైనా షేర్ చేసాడేమో అన్న కూడా ఉంటుంది కదా చెల్లె మీద ఆ ఎఫెక్షన్. ఒక బ్లడ్ ఒకటి కదరా, ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది. ఒక చిన్న మీరు మాట్లాడండి. హలో, చెప్పరా. నేను ఇంటర్వ్యూలో ఉండే, సోనీకి కాల్ చేసిన. హలో, నీతో అన్న మాట్లాడతాను, ఒకసారి మాట్లాడు. స్పీకర్ పెడుతున్నా, సరేనా? సాయి. హలో హలో బ్రదర్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కొన్ని విషయాలు అడుగుతాను, అంటే తప్పుగా అనుకోవద్దు, మీకు ఏదైనా నచ్చకపోతే కట్ చేస్తాను. సరే. హర్ష విషయంలో, మీ చెల్లి విషయంలో నువ్వు చాలా బాధపడిన సందర్భం ఏంటి? నేను బాధపడింది అయితే అప్పుడు అట్లా వంశీని మ్యారేజ్ చేసుకుంది కదా, చెప్పుకున్నా ఇంట్లో, అదొకటే, ఇంకేం లేదు. చెల్లె ఎంత ఎంత ఇష్టం అంటే ఏం చెప్తావు? చాలా ఇష్టం నాకు. మళ్ళీ చెల్లి ఇంటికి వచ్చింది కదా బ్రదర్, అంటే మామూలుగా నీకు ఫ్రెండ్స్ ఉంటారు మేబీ, అంటే కాలేజ్ ఫ్రెండ్సే కావచ్చు, చైల్డ్హుడ్ ఫ్రెండ్సే కావచ్చు. ఎవరన్నారే మీ చెల్లె ఇట్లా అని అన్న సందర్భం ఏదన్నా ఉందా? ఉంది. ఏమనిపించింది అప్పుడు? అప్పుడు బాగా అనిపిస్తుంది అందరూ అట్లా అడుగుతుంటే. మీ చెల్లెకి ఏదన్నా
ఆమె మీద ఉన్న ఎందుకంటే అర్థమవుతుంది మీరు మాట్లాడే దాంట్లో చెల్లి అంటే ఎంత ఇష్టం అనేది. మీ చెల్లికి ఏదన్నా చెప్పాలని చెప్పకుంటున్న సందర్భం ఏదన్నా ఉందా నేనా? ఇప్పటి వరకు? అంత ఓపెన్ అవ్వడే అంటే ఇక అప్పుడు వంశీ మేడలు అట్లా చేసింది కదా, ఇంకోసారి అట్లా చేయకని చెప్పాలని ఉంది, కానీ అది మాట అయింది అంతే. మళ్ళీ ఎందుకంటే ప్రాబ్లం సరే చెప్పి తినకుంటే వెళ్ళొచ్చింది ఇంట్లో ఒక చెల్లె వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో అయిన డిస్కషన్, చెల్లె ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నీ చుట్టాలు అనడం కానీ మీ ఇంటి పక్కళ్ళు కొన్ని మాట్లాడతారు కదా, కొన్ని వర్డ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఎవరైనా. ఫస్ట్ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో? మీరే మీ మమ్మీ డాడీ మీరు ఏడ్చిన సందర్భం ఈమె పెళ్లి చేసుకున్నప్పుడు? అందరూ ఏడ్చారు. ఇప్పుడు మరి వచ్చేసింది, మీ ఇంటికి వచ్చేసింది, ఏంటి? ఇప్పుడు ఇంటికి వచ్చినా మంచిగా చూసుకుంటున్నాం కదా. ఓకే, ఒక్కటే విషయం బ్రదర్, నేను ఎక్కువ అడగను. ఇప్పటి వరకు మా చెల్లెకి నేను ఇది చెప్పాలి, చెప్తే మన ఫీల్ అవుతుందేమో అని ఆగిపోయిన సందర్భాలు ఏదన్నా ఏదైనా డిస్కషన్? అంటే ఇప్పటిదాకా చెప్తే ఏమైనా ఫీల్ అవుతుందేమో అని ఆగిన సందర్భం ఏదన్నా? ఏంటంటే ఇక మమ్మీ డాడీని బాధ పెట్టకు ఇంకా ఇప్పటికైనా అని ఇదే చెప్తాను నేనైతే. మేబీ మీకు నమ్మకం ఉందా నెక్స్ట్ అరేంజ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి, ఏమైనా థాట్ ఉందా? ఉంది, మ్యారేజ్ అయితే చేస్తాం. ఓకే, ఇప్పుడు చెల్లె మీ దగ్గరికి వచ్చింది, హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకొని అని వదిలేస్తారా, లేదంటే మీరే అరేంజ్ మ్యారేజ్ చేద్దామని ఫిక్స్ అయినారా? అంటే ఎట్లా? అంటే ఆమె మళ్ళీ ఎవరినన్నా నేను తను లవ్ చేసిన పెళ్లి చేయండి అంటే చేస్తారా, లేదంటే మేము చెప్పిన పెళ్లి చేసుకోని చెప్తారా? ఇక తన ఇష్టం కదా, అంటే మేము చెప్పిన చేసుకున్న ఎన్ని రోజులైనా హ్యాపీగా ఉంటది. ఒకవేళ తనకి ఇష్టమైన చేసుకుంటే ఇప్పటికైనా తనకి ఇష్టమైన చేసుకుంటే ఓకే, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటదేమో. ఇంతకుముందు కూడా అదే చేసింది కదా, మరి హ్యాపీగా ఉంది అనుకుంటున్నావా మీ సిస్టర్? ఇప్పుడు హ్యాపీగా లేదు, కానీ అవతల పర్సన్ కరెక్ట్గా ఉండాలి కదా. ఓకే, ఎప్పుడన్నా చెల్లె మీరు పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా ఈ మధ్య ఎప్పుడన్నా? ఉన్నాయి. మొన్న రీసెంట్ గా ఒక 4-5 months అవుతుంది అనుకుంటా, వంశీ మ్యాటర్లోనే ఏడ్చినాం. థ్యాంక్ యూ బ్రదర్, మీ ప్రేమ అనేది అర్థమవుతుంది, ఎందుకంటే మీ గురించి చాలా చెప్పింది ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో. బట్ నేను కూడా అదే అడిగాను, మేబీ తెలిసి తెలియక మేబీ మీరు కూడా కొంచెం ఎక్కువ టచ్లో ఉండాలా, ఏం చేస్తున్నావు ఏంటి, ఎందుకంటే ఎవరు మాట్లాడకపోయేసరికి కొంచెం లోన్లీగా ఉంటుంది. మీరు మీ గురించి చాలా చెప్పింది. అప్పుడప్పుడు. అవునా? మేబీ ఏదన్నా ఒక విషయం మీ చెల్లెకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఫోన్ ఇస్తున్నా. హలో చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్న స్పీకరే పెట్టింది ఫోన్, చెప్పు. మా ఇంటర్వ్యూ త్రూగా మీ చెల్లెకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, దగ్గర పెట్టుకో. చెప్పు. ఏం చెప్పాలంటే ఏమిరా గంట లాగిస్తున్నావు? చెల్లెకి చెప్పాలని ఉంటది కదా ఏదన్నా ఒకటి. లైఫ్ లో ఇవన్నీ కామన్, ఏం కాదు సరేనా, సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. సూపర్, థ్యాంక్ యూ బ్రదర్, అడగగానే మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ నేమ్ ఏంటి? E96 TV. E96 TV. నేను చెప్తా, సరేనా? సరేనా, బాయ్. బాయ్. హర్ష, ఎప్పుడన్నా ఫీల్ అయినావా నా వల్ల ఇంతమందిని ఎమోషనల్ చేస్తున్నానే? అమ్మో చాలా, స్టిల్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నేను ఇదే బాధపడుతున్నాను. ఓకే, చెప్పరా. మీరు అడిగారు కదా ఇట్లా నా వల్ల ఎప్పుడన్నా ఇట్లా అనుకున్నావా నా వల్ల ఇంతమంది అని చెప్పి, కానీ నాకు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా అంటే నా వల్ల ఎవరికి బాధ వద్దు, అందుకే అందరికీ దూరంగా ఉందాము
ఉంటా అని అనుకుంటున్నాను. దూరంగా అంటే ఎవరికి టచ్లో ఉండకు, ఎందుకు నా వల్ల సఫర్ అవ్వడం. నేను ఏంటంటే అన్న ఎవరికి ఎక్కువ షేర్ చేసుకోలేను. నా అనుకొని నాకు కనెక్ట్ అయితే నేను షేర్ చేసుకుంటా. అంతే మేబీ ఒకటి చెల్లె, నేను ఒకటి చెప్తా. అన్న. లైఫ్లో మిస్టేక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. మేబీ తెలిసో తెలియకో చేసినో, మేబీ తెలిసింది కాబట్టి ఒక అన్నగా నీకు ఏదైనా చెప్పాలంటే నేను ఒకటి చెప్తా. మేబీ కేర్ఫుల్. ఎందుకంటే గుర్తుపెట్టుకో, స్వీట్ అనేది తింటుంటే ఎంత మజా వస్తుందో దానివల్ల పరిణామాలు కూడా నెక్స్ట్ అలాగే ఉంటుంది. వేపాకు తిని చూడు, చేదుగా ఉంటుంది, కానీ దానివల్ల ప్లస్లు చాలా ఉంటాయి. అర్థమైంది. ఓకేనా? నేను నీకు ఇండైరెక్ట్గా చెప్పినా మేబీ నీ మెంటాలిటీ నాకు కొంతవరకు తెలుసు. మనం ఒకనొక సందర్భంలో ఫోన్లో కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. నన్ను నమ్మి నాకు చాలా షేర్ చేసినావు చాలా షార్ట్ టైంలో. బట్ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భలే అనిపిస్తుంది నీ లైఫ్. ఎందుకంటే ఇది ఒకటి ఫీల్ ఉంటుంది, అరే చెల్లె ఎందుకు యాక్చువల్లీ నీతో ఒకనొక సందర్భంలో ఒక విషయం ఎందుకు మాట్లాడినంటే, నిన్న ఒక దాంట్లో ఫీడ్బ్యాక్ గుంజుదాము సరే అన్న ఇంటెన్షన్, ఒక దాంట్లో చూపిద్దాము నీకు కంటెంట్ ఉంది. కాకపోతే కొంతమంది అన్న విషయాలు ఏంటంటే బ్యాడ్ నేమ్. అరే ఎవరికి లేవు రవి బ్యాడ్ నేమ్లు, వాళ్ళని నేను తప్పు అన. ఇప్పుడు హర్ష ఉంది, హర్షను మంచిగా లైక్ చేసే వాళ్ళు నీ ఫ్రెండ్స్, నువ్వు ఏదన్నా అంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారు, బట్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. తప్పలేదు, ప్రతి మనిషికి ఉంటారు. మేబీ హర్ష నీకు ఒక బ్రదర్గా నేను ఒకటే చెప్పగలుగుతా, ఎక్కడ లోన్గా ఫీల్ అవ్వకు. ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ కొని తెచ్చుకుంటున్నాం అనేది నేను ఒకటి చెప్తా. నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకు. బట్ ఇంటికి వచ్చి నేనే మాట్లాడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. నేను ఒక మీడియా యాంకర్గా మాట్లాడను, నీకు నాకు ఒక ర్యాపో ఉంది. ఓకేనా? బీ కేర్ఫుల్. ఏడవకు. ఏడుపు అనేది ప్రతిదానికి మార్గం కాదు. కానీ నాకు అదొక్కటే ఉంటుంది. కానీ ఒక్కోసారి భయం వేస్తుంది, వామ్మో నాకు నేను తిట్టుకుంటే ఎందుకు ఎప్పించుతాను ప్రతిదానికి ఏడుసో. ఒకగానొక సిచ్యువేషన్లో ఆ ఏడుపు కూడా రాకపోతే నేను వామ్మో ఒక దగ్గర వెళ్ళినప్పుడు ఈమె ఇంత ఏడుపు కూడా వస్తలేదు. నేను చిన్న అక్క వాళ్ళ పిల్లలు ఏడిసే, ఏడవకండి రా కన్నీళ్ళ సంచి అయిపోతుంది, మళ్ళీ అందులో నీళ్ళు ఉండవు అని అంటే నాకు కూడా అనిపిస్తుంది, అమ్మో నిజంగా నాకు కన్నీళ్ళ సంచి అయిపోతుంది, ఇంత మొండిగా అయిపోతే ఎట్లా అని చెప్పి భయం అవుతుంది. ఈ మధ్య బాగా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఏంటి? హ్యాపీ అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి ఏం చెప్పాలంటావా? చాలా అంటే ఇక ఫ్రెండ్తో ఉన్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్, ఎందుకంటే అలాంటి ఫ్రెండ్స్ చాలా రేర్గా దొరుకుతారు. సిస్టర్ థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా నీ బాండింగ్ అనేది, నువ్వు మాట్లాడే విధానం అనేది చాలా కనెక్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఒక పెద్ద మైనస్ జరిగినప్పుడే ఒక ప్లస్, పెద్ద ప్లస్ అవుతుండొచ్చు, ఆ ప్లస్సే మీరు అవ్వచ్చు మేబీ. సిస్టర్కి చూసుకోండి. ఒకటి హర్ష చాలా తక్కువ వయసులో చాలా చూసేసినట్టు అనిపించింది. బీ కేర్ఫుల్. లైఫ్లో చిల్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, మనం చిల్ అయ్యే టైంలో బాధ కూడా అంతే ఉంటుంది. మేబీ వెనకకి వెళ్తున్నావు, నేను ఒకటే కోరుకుంటాను నీ దగ్గర నుంచి, నువ్వు మళ్ళీ స్క్రీన్ల మీద కనిపించాలి ఏదో ఒకటి చేసి. ఇది ఇట్లా అని థింక్ చేయకు. బట్ నీకు ఎందుకంటే ఎవడో ఏదో అనుకుంటాడు అనుకుంటే ఈరోజు హర్ష ఉండేది కాదు. అవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, ఇప్పుడు వాళ్ళ తప్పుందా నీ తప్పుందా అని ఎవరం మాకు తెలియదు, మీ పర్సనల్ విషయాలు కాబట్టి ఎవరైనా డిక్లరేషన్ చేయలేము. బట్ ఆయన తప్పనను నీ తప్పనను, మీకు ఏదో ఇక వైఫ్ అండ్ హస్బెండ్ 190 ఉంటాయి. బీ కేర్ఫుల్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు కాదు, సో ఫాస్ట్ ఇప్పుడు కాదు, 190 ఉంటాయి. ఎవరి ఇష్యూ నెక్స్ట్ లైఫ్ మంచిగా లీడ్ చేస్తామని కోరుకుంటున్నా. ఓకేనా? ఇంకెవరికైనా ఏదైనా చెప్పాలని ఉందా నీకు? ఇంకేమన్నా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా రిలేషన్లో ఉన్నారా అని చెప్పి, వాడికి నేను థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే ఒక సిచ్యువేషన్లో నాతో ఉన్నాడన్న, అర్థం చేసుకున్నాడు. ఇంకా థ్యాంక్ యూ. ఉంటాడు లైఫ్ లాంగ్ ఉంటాడా? లైఫ్ లాంగ్ ఉంటాడు. ఎక్కడ పోతాడు, ఏడికి పోడు. లైఫ్ లాంగ్ ఉంటాడే, పెళ్ళి అయిన తర్వాత నీతోనే ఉంటాడు. మరి మళ్ళీ హర్ష వచ్చి ఈయననే మా హస్బెండ్ అని కూర్చుంటుందమ్మా. అయ్యో మరి మాకు క్వశ్చన్ మార్క్ గా ఉంటాడు, ఎడిగిపోతాడు, ఆయనకేం పని ఉందంటే ఉంటాడు. మాకేమన్నా ఉంటే ఫస్ట్ నీకే ఇంటర్వ్యూ. మీకు ఆల్రెడీ ఇంటి ఇచ్చింది తమ్లైన్ మీద. అన్నయ్య ఏంటన్నా నువ్వు మరేస్తున్నారు. డెఫినెట్ గా ఏది చేసినా బీ కేర్ఫుల్. లైఫ్ అనేది చాలా షార్ట్, నీకు తెలిసింది అది. మనం ఎంత ముందుకెళ్తుంటే అంతమంది. నేను ఒకటే కోరుకుంటా, నువ్వు మంచి సాంగ్స్ కానీ యాక్టర్గా నీకంటూ కంటెంట్ ఉంది, నువ్వు చూడడానికి మంచి లుక్ నో చెయ్యాలి. ఒక అన్నగా చెప్తున్నా,
నువ్వు ముందుకెళ్తే నువ్వనే కావచ్చు ఎవరైనా సరే మంచిగా ఉండాలని నేను కోరుకుంటాం. మేబీ నీ మంచి కోరే దాంట్లో సంతోషంగా కూడా ఉన్నాను అనుకో. పక్కా ఉంటాడు ఉంటాడు కాబట్టే కదా నేనే ఫోన్ 100% నేను వస్తున్నా అని చెప్పిన. మీ కామెంట్స్లో కూడా నేను ఒకటి చెప్తా, హర్ష ఏంటి ఈ సో అండ్ సో ఏం మాట్లాడుకున్నా ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన దాన్ని బట్టి మీకు ఏమనిపించిందో జస్ట్ కామెంట్ రూపంలో, ఎందుకంటే దానివల్ల హర్ష ఇంకేమైనా మార్చుకోవాలా అనేది కొన్ని అర్థం అవుతుంది. ఓకేనా చెల్లె, అన్నా చాలా టైం ఇచ్చినావు, ఒక అన్నగా ఒక రెస్పెక్ట్ ఉంది, లైఫ్ లాంగ్ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మంచిగా ఉండాలని కోరుకున్నా. గాడ్ బ్లెస్ యూ. ఓకేనా, నవ్వుకుంటూ ఉండేప్పుడు మమ్మల్ని నవ్విస్తుండు, వీడియోలు తగ్గుతున్నాయి, వీడియోలు చెయ్యి. నెక్స్ట్ మనం ఒకటి ప్లాన్ చేద్దాం. ఓకే.